రే అనంత్, నెక్స్ట్ అంతగా నువ్వే పెట్టరా. ఏంట్రా నిన్ను సంతకం పెట్టమంటే వదిన వైపు చూస్తున్నావు? నెక్స్ట్ గాయత్రి, నువ్వు సంతకం పెట్టు. ఇప్పుడు మా నాన్న సంతకం పెడతాడు. అయ్యో బుస్సు తర్వాత నేనే సంతకం పెట్టాలరా. వస్తున్నా. ఒరే ఫణి, నువ్వు పెట్టరా సంతకం. ఊరసి, నువ్వు కూడా సంతకం పెట్టు. ఫణి, అందరితో సంతకాలు పెట్టించావు కానీ మెయిన్ మీ వదినే కదా, ఆవిడతో సంతకాలు పెట్టించలేదేంటి? కంపెనీస్ అన్నిటికీ మేనేజింగ్ చైర్మన్, మేజర్ షేర్ వాల్యూ ఉన్న పర్సన్ మా వదినే. ఆవిడ సంతకం చాలా విలువైంది. ఆమె సంతకంతో మన టైఅప్ పూర్తవుతుందనే ఆవిడ సంతకం చివరిగా పెట్టిస్తున్నాను. వదినా, మీరు కూడా సంతకం పెట్టండి. కృష్ణ, ఎక్కడున్నావు? త్వరగా రా కృష్ణ. ఏంటక్క ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. త్వరగా పెట్టండి వదినా, పెట్టండి. ఈ పెన్ రాయట్లేదు. ఇప్పటిదాకా పెన్ను బాగానే రాసింది కదమ్మా, సంతకం పెట్టు. లేదు మావయ్య, ఈ పెన్ రాయట్లేదు. కావాలంటే చూడు ఫణి. అవును, ఒక్క నిమిషం, నేను పెన్ తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఇదిగో అక్క, ఈ పెన్ను కొత్తది, బాగా రాస్తుంది. తీసుకో, పెట్టు. వదిన సంతకం పెట్టండి. కృష్ణ, ఎక్కడున్నావు కృష్ణ? త్వరగా రా. ఆ, 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 మర్చిపోయాను. ఇంకో 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందంట. 5 నిమిషాలు ఆగి సంతకం పెడితే ఇంకా మంచిదంట. అది అమ్మా త్రిపుర, ఈ ఘడీలన్నీ మంచి ఘడీలే. ఈ ఘడియల్లో సంతకాలు పెట్టిస్తే మంచిదని ఫణికి చెప్పి చైర్మన్ గారిని మేమే పిలిపించాం. అవును వదినా, నీ ఒక్కదాని సంతకం అయిపోతే మన టైప్ అయిపోతుంది. మన మేజర్ షేర్స్ అన్నీ చైర్మన్ గారికి వెళ్ళిపోతాయి. వాళ్ళు వెంటనే మన కంపెనీకి ఫండింగ్ పంపిస్తారు. దాంతో మనం గ్లోబల్ బ్రాండ్గా మారిపోతాం. సంతకం చేయండి వదినా. ఇప్పటి వరకు ఏదో మేనేజ్ చేశాను, ఇక నా వల్ల కాదు. సంతకం పెట్టాల్సిందే, లేకపోతే వీళ్ళు ఊరుకోరు. అలా అని వీళ్ళకి నిజం కూడా చెప్పలేను. దేవుడా, కృష్ణని ఆ సాక్ష్యాలతో సహా త్వరగా పంపించు స్వామి. ఆగండి, 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 ఆగండి. ఏంట్రా, ఎందుకు ఆగమంటున్నావు? వీళ్ళ సంగతి మీకు తెలియదయ్యా. వీళ్ళు చాలా కుట్రదారులు. మీ మీద, మీ కంపెనీ మీద చాలా పెద్ద కుట్ర చేశారు. హే, ఏం మాట్లాడుతున్నావు? మీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. హేయ్, పెద్దవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నావు? హా?